ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లో 2500 మందికి పైగా కార్మికులు 72 గంటలుగా వేతన ఒప్పందం చేయాలని ఆందోళన చేస్తున్నా అటు ప్రభుత్వం ఇటు అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, ఏఐటియుసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, టి అరుణ్, ఐఎన్టియుసి నాయకుడు ముల్ల మాధవ్, ఇఫ్టు నాయకుడు కె జోజీ మాట్లాడారు. పేపర్ మిల్ యాజమాన్యం నిరంకుశ వైఖరి విడనాడాలని, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం నుండి మిల్లులో పనిచేస్తున్న పర్మనెంట్, కాంట్రాక్టు కార్మికులు ఐక్యంగా ఉద్యమ బాట పట్టారన్నారు. 2017 నుండి వేతన ఒప్పందం చేయకుండా కార్మికుల పట్ల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో అటు ప్రభుత్వం ఇటు జిల్లాధికార యంత్రాంగం కూడా ఎన్నికల కోడ్ పేరుతో పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదన్నారు. వారి ఉద్యమానికి మద్దతుగా తాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నామని, 10,000 మందితో నగరంలో భారీ ప్రదర్శన చేయడంతో పాటు యాజమాన్యం మెడలు వంచేందుకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయ పార్టీలు కూడా పేపర్ మిల్లు కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కావాలంటేనే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు కూండ్రపు రాంబాబు, ఎస్ఎస్ మూర్తి, పవన్, రాజులోవా తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖు ఉదయం మళ్ళీ మరొకసారి యాజమాన్యాన్ని కలవాలని చెప్పి 11 ఏళ్ళు మిల్లులో యాజమాన్యాన్ని కలవడానికి వెళ్ళి యాజమాన్యాన్ని కలిస్తే యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా కార్మికులను రెచ్చగొట్టే పద్ధతుల్లో డ్యూటీ దిగి 12 గంటలకి డ్యూటీ దిగి కార్మికులు వస్తుండగానే అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా నక్కినేని జయకృష్ణ గారు, యూనియన్ నాయకులు అందరూ గేట్ దగ్గర ఉండగానే చాలా నిర్లక్ష్యంతో మాట్లాడారు. మేము చెయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడి, దాంతో యూనియన్లు సమ్మె పిలుపు ఇవ్వకుండానే కార్మికులందరూ ఇక యాజమాన్యం మనల్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తుంది అని చెప్పి కార్మికులందరూ స్వచ్ఛందంగా ఏప్రిల్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి మిల్లు లోపలే మేము పనులు నిలిపేస్తామని చెప్పి కూర్చున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మిల్లు లోపలే కార్మికులు కూర్చున్నారు. ఒకరోజు మధ్యాహ్నం రాత్రి భోజనాలు పంపడానికి ఇబ్బంది పెట్టింది. తర్వాత భోజనాలు లోపలికి పంపే ప్రయత్నం చేస్తాం జరుగుతోంది. టిఫిన్ తిన్నా, భోజనం తిన్నా లోపలికి వెళ్ళినోళ్ళు 2వ తారీఖు డ్యూటీ లోపలికి వెళ్ళినోళ్ళు ఇప్పటికీ లోపలే కూర్చుని ఉన్నారు. పబ్లిక్ ఇష్యూ, ఇది ప్రజలకి సంబంధించినటువంటి సమస్యగా ఉంది. ఈ ఊళ్ళో ఉన్నటువంటి, ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క బిడ్డలుగా మేము మొత్తం ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా యాజమాన్యం ఇదే మొండి వైఖరి ప్రదర్శిస్తే మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్స్ని రాజమండ్రిలో పెద్ద ఎత్తున సమీకరిస్తాం. రాజమండ్రి వరకే పరిమితం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తాన్ని కూడా పేపర్ మిల్లు కార్మికులకి మద్దతుగా బజారులోకి దించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎన్నికల వాతావరణం, ఈ ఎన్నికల వాతావరణంలో మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేయదలిచాం. అది అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనేటటువంటిది కాదు. మీరు స్పందిస్తారా లేదా కార్మికులకు అనుకూలంగా? లేదు, మీ సంగతి కూడా ఏంటంటే కార్మిక వర్గం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఇక్కడున్న రాజమండ్రి సిటీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ భర్త కానీ, టీడీపీగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు కానీ, మీ ఇద్దరు ఛాలెంజ్ చేస్తున్నారు కదా. మీ ఇద్దరునే నిజంగా మీ ఇద్దరికే సిగ్గు ఎగ్గు ఉంటే న్యాయబద్ధంగా చేస్తున్న పేపర్ మిల్ కార్మికులది మేము పరిష్కారం చేస్తామని మీ ఇద్దరు రండి. ఇప్పటికే మా అరుణ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మీ ఇద్దరు రండి, కానీ దీనికి రారు మీరు. ఎందుకంటే ఒకటే, ఈ రాజమహేంద్రానికి పేపర్ మిల్కి ఒక అభినవ సంబంధం ఉంది, అభివృద్ధిలో కీలక పాత్ర ఉంది. ఇంత కీలక పాత్ర ఉన్న కార్మికులు తిండి, ఇల్లు, బట్ట మొత్తం అన్నీ మానేసేసి మానసికంగా అందరూ ఐక్యంగా ఉద్యమిస్తుంటే ఇప్పటికీ నోరు మెదపట్లేదు. 15 లక్షలు సంపాదించి పెడుతున్నట్టే పేపర్ మిల్కి. అలాంటిది వాళ్ళ జీతాలు పెంచాల్సిన అవసరం చాలా వరకు ఆవశ్యకత ఉంది. విపరీతమైన ధరలు పెరిగిపోయి వాళ్ళ జీతాలు చెప్పుకుంటుంటే చాలా బాధ వేస్తుంది. 4,000కి 5,000కి 6,000 పనిచేస్తున్నారు. మరి ఏ రకంగా బతుకుతారు? మరి యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళు అర్జెంటుగా 72 గంటల పాటు వాళ్ళు చేస్తున్న సమ్మెకి మరి విరామం కలిగేటట్టుగా అందరూ సహకరించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.